హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ జాతిని. ఈరోజు ఆనియన్ కర్రీ చేసుకున్నామండి. ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా ఆనియన్స్ టమాటాలు అయితే ఉంటాయి కదండి. 2 టమాటాలని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా చూద్దామండి. ముందుగా ఈ టమాటాలని పేస్ట్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్లో వేసి స్టవ్ మీద పాన్ పెట్టానండి. ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. ఇలా పెద్ద సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తామండి. ఇది ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలండి. ఓన్లీ 2 మినిట్స్ చాలండి. ఉల్లిపాయలు వేపేసండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాయి. వీటిని పక్కన పెట్టుకున్నాం. పాన్లో మరో స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేగినాయండి. 1 స్పూన్ హాఫ్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి 1 నిమిషం ఫ్రై అయ్యాక కాస్త పచ్చి వాసన పోసి చాలండి. మనం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న టమాటా పూరీ వేసేద్దామండి. టమాటా పూరీని 1 నిమిషం ఫ్రై చేస్తామండి. ఇలా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1/2 స్పూన్ కారం, 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తామండి. ఒక్కసారి కలిపి పెరిగేసేసుకుందాం. ఒక 50 గ్రాములు పెరిగేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలిపాక మూత పెట్టేసి 3 మినిట్స్ ఉడకనిద్దామండి. 3 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిందండి. ఇప్పుడు ఒక 100 ml వాటర్ పోస్తున్నానండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్. ఈ ఆనియన్స్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. 10 మినిట్స్ అయిపోయిందండి. కర్రీ ఉడికిందేమో చూద్దామా. ఉడికిపోయిందండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది. అయిపోయినట్టేనండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.